ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం గ్లౌం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ 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 వారాహి సమేత అధర్వనా భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, సున్నపుగుట్ట తాండ, రింగు రోడ్డు దగ్గర, కదిరి. ఫోన్ నంబర్ 9490444196. వీటి నుంచి ఈరోజు భక్తులందరి కోసం, ప్రజలందరి కోసం, ఈ విధమైనటువంటి క్రియతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో వెంటనే చూడండి. చూసి సంప్రాప్తితమైనటువంటి ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడండి. కావున ఈ వీడియోను మీరందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి సంప్రాప్తితమైనటువంటి సర్వ విధములైనటువంటి కష్టముల నుంచి బయటపడండి. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములను పొందండి. ఇక లేట్ చేయకుండా, ఇది చాలా లెంతీగా ఉన్నటువంటి వీడియోలోనికి ముందుకు వెళ్దాం. ఇది షట్కర్మములలో వశీకరణము దగ్గర నుంచి మారణం వరకు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి క్రియ. వశీకరణ, మోహన, మారణ, ఉచ్చాటన, విద్వేషణ, స్తంభనాది సర్వక్రియలతో పాటు శాంతి కర్మను కూడా చేయగలిగినటువంటి క్రియ. ఎలా చేస్తారు ఈ క్రియ? అసలుకు ఇది ఉందా? ఈ యొక్క కాలములో ఇంత అద్భుతమైనటువంటి వ్యవహారం ఉంటుందా? మీ అందరి కోసం, సర్వజనులకు కూడా సార్వజనకముగా రహస్యమైనటువంటి ఈ యొక్క క్రియను మీ ముందుకు బహిర్గతం చేయబోతున్నాను. ఒక మంత్రము తప్ప మిగిలినటువంటి క్రియా విశేషాలన్నిటినీ కూడా మీకు తెలియజేస్తాను. దీనినే మన ప్రాంతములలో, మన భారతదేశములో పుత్తలి ప్రయోగము అని అంటారు. ఆఫ్రికాలో హుడి ప్రయోగము అనేటువంటి పేరుతో పిలుస్తారు. చాలా 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 ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. దీనితో వ్యక్తిని ఏ విధముగా కావాలన్నా కూడా ఆ విధముగా మార్చివేసేటువంటి తంతు. దీనికి మొట్టమొదట ఏ రోజున ఈ పుత్తలిని తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ పుత్తలిని తయారు చేయడానికి చాలా రకాలైనటువంటి ముహూర్తాలు అనేటువంటివి శాస్త్రం చెప్పబడినవి. అష్టమి రోజు, అమావాస్య రోజు, అదే విధముగా పౌర్ణమి రోజు, ఆదివారం అమావాస్య, గ్రహణ సమయములలో ఈ తంతు అనేటువంటిది మిక్కిరి వేగమును కలిగి ఉంటుంది. శుభకార్యములకైతే ఒక నిషేధమైనటువంటి వ్యవహారములో, అనగా రాత్రి సమయంలో ఒక ముహూర్తాన్ని, ఒక యోగము, నక్షత్రము, వ్యక్తి యొక్క జాతక రీత్యా కుండలిని పరిశీలన చేసి అష్టమ మరియు పంచమ ఆ యొక్క గృహములలో కుండలిలో ఉన్నటువంటి వ్యవహారమును బట్టి ఆ వ్యక్తి యొక్క జాతకమును పరిశీలించిన మీదట మాత్రమే తాంత్రికుడు కానీ మాంత్రికుడు కానీ ఈ యొక్క వ్యవహారమును చేస్తాడు. అనగా పుత్తలి క్రియకు ముందుకు వెళతాడు. ఇది వ్యవహారము ఏ రోజు జరుగుతుంది అనేటువంటి దానికి సమాధానం. ఇక వ్యక్తిని ఏ విధమైనటువంటి వస్తువులు ఇందులో వాడతారు, పుత్తలిని ఏ విధంగా తయారు చేస్తారు తెలుసుకుంటాం. పుత్తలిని తయారు చేయడానికి, అనగా ఆ బొమ్మను తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు, కుమ్మరి వారింటిలో మట్టి కుండలు తయారు చేసేటువంటి వ్యక్తి ఇంటికి మొట్టమొదట వెళ్ళి ఆ వ్యక్తికి అడిగినంత సొమ్మును చెల్లించి బేరమాడకుండా ఆ వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి మట్టి. మొట్టమొదటి ద్రవ్యం మట్టి. రెండవది కాళీ ఉడద్. మూడవది వ్యక్తి ద్వారా తీసుకున్నటువంటి, మగవారికైతే కుడి కాలి క్రింద మట్టి, ఆడవారికైతే ఎడమ కాలి క్రింద మట్టి. మూడవ ద్రవ్యం. ఇక మిగిలినటువంటి ద్రవ్యములు మనము చేసేటువంటి షట్కర్మములలో ఏ విధమైనటువంటి క్రియ చేస్తున్నామనేటువంటి దానిని బట్టి పదార్థాలు మారతాయి.
అన్ని పదార్థాలను కలిపి చెబుతున్నాను, గుర్తించుకోండి. కావలసినటువంటి మిగిలిన పదార్థములు 5 రకాలైనటువంటి అనాజ్ అనగా ధాన్యముల యొక్క పిండి. దాని తరువాత వ్యక్తి యొక్క రక్తము కానీ, గోర్లు కానీ, వెంట్రుకలు కానీ, ఇవి దాదాపు కూడా 1 మండలము రోజులు వ్యక్తి మరణించిన పిదప కూడా చైతన్యమును కలిగినటువంటి వస్తువులు ఏవైనా ఉంటాయంటే ఈ యొక్క వస్తువులు. రక్తము దొరికినా పర్వాలేదు, రక్తము దొరకని ఎడల వేళ్ళు కానీ, వేర్ల గోర్లు కానీ, తలలో ఉన్నటువంటి వెంట్రుకలు కానీ తీసుకుంటారు. వ్యక్తి యొక్క చైతన్య శక్తిని, వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆరాను, ఆ ఊర్జాను ఈ యొక్క పుత్తలికి ఆపాదన చేయడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ద్రవ్యములు. తరువాత హింగ్, తెలుగులో దీనిని ఇంగువ అని అంటారు. అదే విధముగా కావలసిన పదార్థములలో మిగిలినటువంటివి ఇంకా అతి ముఖ్యమైనటువంటి పదార్థము వెల్లుల్లి యొక్క దబ్బలు, అనగా వెల్లుల్లిని దంచిన తర్వాత వెల్లుల్లిని కూడా ఇందులో ప్రతిష్టాపన చేస్తారు. ఇలాంటి ద్రవ్యములు, పలు రకాలైనటువంటి ద్రవ్యములను ఇందులో వాడి ఆ వ్యక్తిని బొమ్మను స్త్రీతత్వము అయితే స్త్రీతత్వ రహితమైనటువంటి సహితమైనటువంటి బొమ్మను, పురుషుడైతే పురుషుడితో సమానమైనటువంటి బొమ్మను తయారు చేస్తారు. దీనికి పుత్తలి తయారీకి కూడా నిర్దిష్టమైనటువంటి కొలతలలో చేస్తేనే అది పుత్తలి. కొలతలను మార్చి బుద్ధి పుట్టినట్టుగా చేస్తాము అని అంటే అది చల్లదు, ఆ వ్యక్తి యొక్క శక్తిని ఆపాదన చేసుకోదు, అది చైతన్యవంతము కాదు. నిర్దిష్టమైనటువంటి కొలతలు శాస్త్ర ప్రమాణములో మెడ దగ్గర నుంచి ఈ యొక్క పొట్ట భాగం వరకు ఈ మధ్య ఉన్నటువంటి మొండెము, ఉదాహరణకు చెప్తున్నాను, 4 అంగుళాల స్థలము ఖాళీగా ఉండాలి. 4 అంగుళముల యొక్క స్థలమును ఖాళీగా ఉంచాలి. ఇంకా మిగిలిన కొలతలు కూడా చెబితే మీరు కూడా పుత్తలని తయారు చేసి ఇతరులు ఇబ్బంది పడతారు. కేవలం ఇది విద్య గురించి తెలుసుకోవడానికి, సార్వజనికముగా బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఈ ప్రయోగము ద్వారా బయటపడడానికి మాత్రమే ఈ యొక్క వ్యవహారాన్ని ఏది దాపరికం లేకుండా చెబుతున్నారు. అలా బొమ్మను తయారు చేస్తారు. చేసిన తర్వాత వ్యక్తి నుంచి తీసుకున్నటువంటి ఆ యొక్క వెంట్రుకలను తల మీద, మొండెములో రొమ్ముల మీద, వివిధ ప్రదేశాల మీద ఆ యొక్క వెంట్రుకలన్నిటినీ కూడా అమరుస్తారు. అదే విధముగా వ్యక్తి నుంచి తీసుకున్నటువంటి గోర్లను కూడా పుత్తలి లోపల ఉంచుతారు. అమర్చి ఒక పుత్తలిని తయారు చేస్తారు, అనగా ఒక బొమ్మను తయారు చేస్తారు. చేసిన ఆ ముహూర్తము నుంచి ఇదంతా కూడా నిషేధి సమయంలో రాత్రి వేళలో చేసేటువంటి తంతు మాత్రమే. వ్యక్తి నిద్రపోయినటువంటి సమయములో వ్యక్తిలో శరీరములో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యము బయటకు, అనగా ఆ యొక్క ఆత్మశక్తి ఏదైతే ఉందో అది బయటకి వచ్చి భ్రమించుతున్నటువంటి సందర్భములో ఆ వ్యక్తి యొక్క ఆ శరీరము మీద ఈ యొక్క చేస్తున్నటువంటి క్రియ ప్రభావం అనేటువంటిది అతి శీఘ్రముగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే వ్యక్తిలో కొన్ని రకాలైనటువంటి కొన్ని భాగములలో అతి శీఘ్రముగా ఈ తంతు పనిచేస్తుంది. ఆ ప్రదేశాలు ఏవి అది కూడా ముందు తెలియజేస్తారు. రెండవది, ఈ యొక్క వ్యవహారము నిషేధి సమయంలో చేస్తారు. నిషేధి సమయములో దాదాపు 48 రోజులు ఆ బొమ్మను చైతన్యవంతముగా చేయడానికి ఆ యొక్క వ్యక్తికి, ఆ సాధకునికి మంత్రముతో హవనము చేస్తూ దానిని చైతన్యవంతము చేస్తాడు బొమ్మను. ఇంకా వ్యక్తి యొక్క సంప్రాప్తితమైనటువంటి వస్త్రమును కూడా దొరికితే దానిని కూడా ఆ బొమ్మకు చుడతాడు. ఇంకా కొన్ని రకాలైనటువంటి భయంకరమైనటువంటి తంతులలో శ్మశానములో ఉన్నటువంటి మట్టి, శ్మశానములో కాల్చినటువంటి శవము యొక్క చితా భస్మమును కూడా వాడతారు. ఇలా చేసినటువంటి తర్వాత 48 రోజులు ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మశక్తి ఏదైతే ఉందో దానిని దీనిలోనికి ప్రవేశింపచేసినటువంటి తరువాత ఆ వ్యక్తిని ఏ విధముగా బాధ పెట్టాలి, ఏ విధముగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి యొక్క వ్యవహారము మీద
మిగిలిన తంతు ఆధారపడి ఉంటుంది. దీనికి కావలసినటువంటి సంప్రాప్తితమైనటువంటి దోషమునకు ఏ విధముగా బొమ్మని ఇబ్బంది పెడతారంటే 2 రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలు కావాలి. ఒకటి నల్ల తుమ్మ చెట్టు యొక్క ముళ్ళు, నల్ల తుమ్మ చెట్టు యొక్క ముళ్ళు మాత్రమే. రెండవది గుండు సూది. ఈ రెండిటినీ కూడా అదే శ్మశానములో కూర్చొని సిద్ధి చేసుకుంటారు మంత్రము ద్వారా. అనగా ఆ యొక్క ముళ్ళులోనికి ఆ యొక్క గుండు సూదిలోనికి కూడా చైతన్యమును ఆపాదన చేస్తారు. అనగా ఆ ముళ్ళుతో ఆ యొక్క గుండు సూదితో ఆ పుత్వలిని ఎక్కడ కూర్చితే అక్కడ ఆ వ్యక్తికి నొప్పి, మంట, సూదులతో కూర్చున్న విధంగా శరీరం మీద దద్దుర్లు రావడం, పుండ్లు మాదిరిగా ఏర్పడడం, శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి అగ్ని తత్వములోనికి మారడం, ఇవన్నీ కూడా ఆ యొక్క వ్యక్తి చేసేటువంటి క్రియ మీద ఆధారపడి. ఇది నేను ఇప్పుడు చెబుతున్నటువంటిది మారణ క్రియకు సంబంధించి. రెండవ వీడియోలో వశీకరణ తంతులు అనేటువంటిది కూడా పుత్తలి ద్వారా ఏ విధంగా చేస్తారో అది కూడా మీకు వివరిస్తారు. ఈ విధంగా కూర్చుతూ వ్యక్తిని నిర్దిష్టమైనటువంటి సమయం అనగా ఈ యొక్క 48 రోజుల తర్వాత ఆపాదన చేయబడినటువంటి చైతన్యం అనేటువంటిది వ్యక్తికి ఎప్పుడూ తగ్గుతూ అతని యొక్క ఆరా శూన్యమయ్యేటువంటి స్థితికి తీసుకుని వెళ్ళినటువంటి తరువాత ఆ వ్యక్తిని మంచమునకు పరిమితము చేసేటువంటి స్థితికి వెళ్ళి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా కూడా దానికి పరిష్కారము తెలుసుకొనలేక శరీరం అంతా కూడా చాలా 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 ఇబ్బంది పెట్టేసి ఒకరోజు కడుపులో కూర్చి, ఒకరోజు గుండెల మీద కూర్చి, ఒకరోజు ఊపిరితిత్తుల మీద కూర్చి, ఒకరోజు చేతుల మీద కూర్చి, ఇవన్నీ కూడా మర్మ అవయవములు, వ్యక్తి యొక్క మర్మావయముల మీద కూడా ఈ విద్యను ప్రయోగం చేస్తారు. కాళ్ళల్లో, అరికాళ్ళలో, ఇవన్నీ కూడా వెరీ సెన్సిటివ్ పాయింట్స్. ఇవి తంతు చేసేటువంటి వ్యక్తి యొక్క ఆ యొక్క ఆరాను బట్టి ఆ యొక్క చైతన్యమును ఆపాదించినటువంటి తరువాత ఆ ప్రదేశాలనేటువంటివి చాలా బలహీన పడిపోతాయి. ఈ బలహీనపడినటువంటి వ్యవహారాన్ని కనుక్కున్న సాధకుడు ఆ వ్యక్తి మీద అదే అవయవాల మీదనే ఆ యొక్క ముళ్ళుతో కానీ గుండు సూదితో కానీ కుచ్చి నరకం చూపిస్తాడు. చూపించినటువంటి తరువాత ఆ వ్యక్తిని ఏమి చేయాలని ముందు సంకల్పము చేసుకున్నటువంటి వ్యవహారము ద్వారా, అనగా చైతన్యమును ఆపాదించినప్పుడే ఆ వ్యక్తి సంకల్పము చేసుకొని చెందాలి. మరీ చేస్తాను, మరీ నాకు బుద్ధి పుట్టినట్టు ఆ యొక్క పుత్తలను చేస్తానంటే కుదరదు. చైతన్యమును ఆపాదించినటువంటి మండలము తర్వాత వ్యక్తి మిగిలినటువంటి ఆ యొక్క 11 దినములలో ఆ వ్యక్తిని ఏం చేయాలో డిసైడ్ అయినటువంటి తర్వాతనే చేసేటువంటి తంతు. ఇలా చేసి వ్యక్తిని ఏమీ తెలియకుండానే, ఏమి జరిగిందో తెలియకుండానే మరణక్రియ చేసేస్తాడు. అంటే వ్యక్తి మరణించిపోతాడు. మరణించినటువంటి తర్వాత కూడా ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉందో దానిని పిశాచ శక్తిగా మార్చి దానిని వీడి కంట్రోల్లో కూడా పెట్టుకొని దానితో రకరకాలైనటువంటి పనులను కూడా చేపించేటువంటి శక్తి కలిగింటాడు సాధకుడు. ఇలాంటి వ్యవహారాలు చేయడం చాలా 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 తప్పండి. ఒకరిని నీవు ఉద్ధరించలేనటువంటి స్థితిలో, ఒకరికి నీవు మంచి చేయలేనటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు ఒకరి జీవితమును నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఒక వ్యక్తిని చంపే హక్కు నీకు ఎవరిచ్చారు? తప్పు. శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొని రావడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాని ఒకరిని మీరు ఇబ్బంది పెడితే భగవంతుడు ఎన్నడూ కూడా చూస్తూ ఊరుకొని ఉండడు. కనుక భుగనా పడతా, ఇది శాస్త్రము చెప్పేటువంటి మాట. అనగా నీకు సంప్రాప్తితమైనటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, దీని ద్వారా జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో, ఆ యొక్క తంతు మరొక్క జన్మలో కర్మ రూపమున మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని కూడా అధోగతి పాలు చేస్తుంది. మీరు కూడా ఆ యొక్క పిశాచమునకు ఊడిగా చేసేటువంటి స్థితి వస్తుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. వీలైతే నలుగురికి మంచి చెయ్యండి, లేదా నిశ్శబ్దముగా. అంతేగాని ఒకరి మీద లేనిపోని అభాండాలు వేయడం,
ఒకరి మీద ఏ విధంగా మాటలు పడితే అలాగా మాట్లాడడం, నోరు ఉన్నది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడకండి. ఎందుకంటే వాక్ శుద్ధి, వాక్ సిద్ధి లేనటువంటి వ్యక్తి వృధా. వాక్కే సర్వమునకు కూడా మూలం. నీవు మంచి చేసావా, నీకు మంచి వెనకామింటి వస్తుంది. నీవు చెడు చేసావా, ఇది కలి, వెంటనే చెడు నీ మీద ఇబ్బంది పడుతుంది. కనుక ఇలాంటి విషయముల జోలికి వెళ్ళవద్దండి. భగవంతుల యొక్క చరణములను పట్టుకుని ఈ యొక్క మానవ జన్మను సత్కార్యముల కోసం వినియోగించి మీరు మీ కుటుంబ సభ్యులు కూడా సుఖించండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. రెండవ వీడియోలో ఈ పుత్తలిలో ఉన్నటువంటి వశీకరణానికి, మోహనానికి, ఉచ్చాటనకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా చేస్తారో తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః.